ఇదిగో మన చేతుల్లో ఉంది, ఇప్పుడు మీ దగ్గరకు వస్తుంది. నువ్వు యేసుని సేవిస్తున్నావు అన్న దానికి సాదృశ్యం ఏంటి తెలుసా? ఈ నిబంధన రక్తంలో పాలు పొందుతాం. నాట్ బికాస్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ క్రిస్టియన్, ఐఎమ్ బీయింగ్ వెరీ క్లియర్. జస్ట్ బికాస్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ క్రిస్టియన్, దర్ ఇస్ నో హెవెన్ గ్యారంటీ. నీకు గ్యారంటీ ఉందంటే ఇది, నీ డెలివరెన్స్ ఇక్కడ, నీ లవ్ ఇక్కడ, నీ కవనెంట్ ఇక్కడ. ఎందుకంటే విచ్ క్రాఫ్ట్లో కూడా చెప్తారు, ద స్ట్రాంగెస్ట్ కవనెంట్, విచ్ కవనెంట్ ఏంటంటే బ్లడ్ కవనెంట్ అంటారు. రక్త నిబంధన అంత బలమైందంటే, నా దేవుడు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి నర రూపధారికి వచ్చి దేవుడు తన సొంత రక్తాన్ని నా కొరకు చిందించాడు. దేవుని రక్తం కన్నా మించిన రక్తం ఏదైనా ఉందా? ఆ నిబంధనగా మించిన నిబంధన ఏదైనా ఉందా? టుడే ఆ నిబంధన, ఇంకో పరిచారకులు సిద్ధపడుతున్నారు, మీకు పరిచర్యలు చేస్తాను ఇప్పుడు. మీరు కానీ నిజంగా ఈ నిబంధనలు ఉన్నవారైతే ధైర్యంగా నిలబడండి. ఇప్పుడు ఇఫ్ యు ఆర్ ఇన్ దిస్ కవెనెంట్, స్టాండ్ బోల్డ్లీ. ఎందుకంటే మనకి క్షేమాన్ని ఇచ్చేది, మనకి ధైర్యాన్ని ఇచ్చేది, మనకి విడుదలనిచ్చేది, మనకి క్షమాపణ ఇచ్చేది, మనల్ని నూతన పరిచేది, అపవాది మనల్ని మొట్టనోహన చేసేది, మనకి నిత్య జీవాన్ని ఇచ్చేది, మన బ్రతుకుల్ని మార్చేది మన ప్రభు, మన రక్షకుడు, మన మెస్సయ్య, మన యేసయ్య. ఇంకా ఇక్కడ రక్షణ పొందకుండా నేను క్రైస్తవుని అని చెప్పుకున్న వారైతే there is no guarantee. This is the truth. I'm sorry. Just would like to give the blunt truth. ఎప్పుడైతే ఆయన నిబంధనలకు వస్తావో అప్పుడే. ఎక్కడైతే గుర్రపిల్ల రక్తం రాయబడిందో మరణదూత దాటిపోయాడు. గుర్రపిల్ల రక్తం లేదా మరణదూత దాటిపోలే, ఆ ఇంట్లో మరణమే. ఈరోజు ఎవరైతే యేసు రక్తంలో ప్రోక్షించబడుతున్నారో, ముద్రించబడుతున్నారో, జీవ గ్రంథంలో, గుర్రపిల్ల గ్రంథములో వారు పేరు రాయబడతాం. అటువంటి వారికి, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఇప్పటికే నువ్వు ఈ నిబంధనలను ఉండి అటువంటి పిచ్చి పనులు చేసిన వాడివైతే అస్తరోతాత్మ, ఇస్తారాత్మ, మోహపాత్మ, లోకంలో కార్యాలు పనులు ప్రభువుగా దేవుడు కాకుండా లోకాన్ని సేవించిన వ్యక్తి అయితే, బైబిల్లో ఒకటే చూస్తాము. బైబిల్ టైం లేదు నా చదువుతాను, కానీ బైబిల్ మళ్ళా చూస్తే దేవుడు ఒకటే అంటాడు. నేను ఒకటే ఇశ్రాయేలీయులకు చెప్తున్నాను, వారు తిరిగి రమ్మని. రిటర్న్ అంటు మీ ఓ ఇజ్రాయెల్, రిటర్న్ అంటు మీ ఓ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. తిరిగి రా, నేను క్షమిస్తా, నేను కడుగుతా, నేను పరిశుద్ధపరుస్తా, నా నిబంధనని స్థిరపరుస్తా. ఈరోజు దేవుడు చెప్పే మాట అది. ఈరోజు ఇప్పటికి ఇఫ్ యూ ఫీలింగ్ కన్విక్టెడ్, ఎనీబడి హూ స్టాండింగ్, కన్ఫెస్ యువర్ సిన్స్. ఈ మాట చెప్పి ప్రభు వల్లకి వెళ్తున్నా అండి. దేవుడు యేసు ప్రభు చెప్తున్నాడు, ఇది మీకు ఏమై ఉందంటున్నాడు? శక్తి అయి ఉందంటున్నాడు. దిస్ ఇస్ పవర్ అంటే, ఈ బలలో మీరు పాలు పొందుతారంటే ఇది మీకు శక్తి. ఏంటి ఆ శక్తి? యేసు రక్తంలో మీకు శక్తి. కానీ అదే సమయంలో పౌలు తెలియజేస్తాడు, అజాగ్రత్తగా పాలు పొందేవాడు ఏమవుతాడంట? శాపగ్రస్తుడు. ఒప్పుకోని పాపము. దేవుడు ఎంత పాపినైనా క్షమిస్తాడు ఒప్పుకుంటే. ఒప్పుకోని వాడిని క్షమించాడు. ఇఫ్ యూ కన్ఫెస్, హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు ఫర్గివ్ యూ. ఇఫ్ యూ రిపెంట్, హీల్ మేక్ యూ న్యూ, హీల్ మేక్ యూ క్లీన్, హీల్ మేక్ యూ రైచియస్. కానీ ఒప్పుకోకపోతే మాత్రం నీకు క్షమాపణ లేదు. పాపము చేశాను అని మీ హృదయంలో అనిపిస్తుంది అంటే, పాపం ఒప్పుకోకుండా మాత్రం దయచేసి ప్రభు వల్ల పొందొద్దు. అందుకని తీసుకోవద్దని నేను చెప్పట్లేదు, ఒప్పుకుని సరిదిద్దుకుని తీసుకోండి. డూ ఇట్ నౌ. ఈ సమయంలో దయచేసి ప్రార్థన చేద్దామండి. పరిచారకులు మీ మధ్య ప్రభు వల్ల అందించేటప్పుడు దయచేసి ఒక కప్ మీ చేతుల్లో తీసుకోదాం, ప్రార్థన చేద్దాము. ఇంకా నీవు క్రీస్తు రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే ఆహ్వానించు. దేవా, నా జీవితంలో విడుదల కావాలయ్యా, నాకు నీవే శరణమయ్యా, నీవు మాత్రమే, నువ్వు తప్ప నాకు విడిపించిన నాదుడు ఎవరు లేరయ్యా, నువ్వు తప్ప నాకు దిక్కెవరు లేరు ప్రభువా. మీరు చెప్పాలి, మీరు ధైర్యంగా ప్రకటించాలి. క్రీస్తు రక్తంలో ముద్రించబడిన వారైతే మీరు దేవునికి అంగీకారంగా ఉన్నారా? దేవునికి ఇష్టంగా ఉన్నారా? దేవుని సొత్తుగా ఉన్నారా? దేవుని సంతోషపెట్టే వారు ఉన్నారా? దేవునికి విరోధంగా పోతున్నారా? దేవునితో సమాధాన పడాలంటే ఈ సమయం సమాధాన పడాలి. ఈరోజు క్షమించే దేవుడు ఉన్నాడు. ఈరోజు మన కృపాకాలంలో ఉన్నామండి. దేవుని వాక్యంలో తెలియజేయబడుతుంది. దేవుడు అంటున్నాడు, ఎంతకాలం రెండు వైపులు, ఏదో ఒక వైపు తేల్చుకో. దేవుడా బయలా, యెహోవావా బయలా. ఎవరు పెట్టకుండా తలుచుకుంటున్నావు? ఎవరి దాసుడు కూడా తలుచుకుంటున్నావు? ఎవరిని సేవించదలుచుకుంటున్నావు? ఈరోజు ఎవరు చేసిన నిర్ణయాన్ని బట్టి వారి జీవితం ఉంది.
నీవు చేసే నిర్ణయాన్ని బట్టి నీ బ్రతుకుంది. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పరిచారకులు మీ మధ్య అందించేటప్పుడు ఒక కప్ చేతిలో తీసుకుని ప్రార్థన చేయండి. మీరు నిలబడచ్చు, మోకరించవచ్చు. బట్ దెన్ ప్రార్థన చేయండి, నోరు తెరవండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడంటే యేసుని మీ రాజుగా మీ జీవితంలో మీ సింహాసనం పైన ఆయన కూర్చొని పెట్టండి. చెప్పండి, యేసయ్యా నీవు నా రాజు అయ్యా, నీవు నా దేవుడు అయ్యా, నీవు నా రక్షకుడు అయ్యా, నీవు నన్ను ప్రాణమిచ్చి ప్రేమించిన దేవుడు అయ్యా. ఐ విల్ సర్వ్ యూ, ఐ విల్ లివ్ ఫర్ యూ. నీ మహిమార్థమే బ్రతుకుతా, నా జీవిత కాలము నీ మహిమార్థమే బ్రతుకుతా. నన్ను నీ సొత్తుగా జీవింపజేయ్యా. నా పైన నీ రక్త ప్రోక్షణ ఉంచు ప్రభా. నీ రక్తంతో నన్ను ముద్రించి నన్ను అభిషేకించయ్యా. అడగండి, ప్రభుని అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. అనాయింట్ మీ లార్డ్, అనాయింట్ మీ లార్డ్, అనాయింట్ మై లైఫ్. మీలో పాపం ఉందనిపిస్తే క్షమాపణ కోరండి. దేవునికి విరోధమైన కార్యములు చేశారంటే క్షమాపణ అడగండి. ఈరోజు నీతిమంతుడు, నమ్మదగిన దేవుడు, ఒప్పుకున్న ప్రతి పాపాన్ని క్షమించే దేవుడు. ఇంకా అపవాది బంధకముల్లో మీరు ఉన్నవారైతే అడగండి, దేవా నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించయ్యా. ఈరోజు యేసు నామములో ప్రతి బంధకము తెంపబడుతుందండి. యేసు నామములో ప్రతి అపవాది కార్యము లయపరచబడుతుందండి. యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారంగా బంధకాలు తెంపబడుతున్నాయి. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. గాడ్ వాంట్స్ టు గివ్ యూ డెలివరెన్స్ రైట్ హియర్, రైట్ నౌ. ఇప్పుడు ఇక్కడ ఇవ్వగలిగిన దేవుడు, నీ జీవితంలో మేలు చేయగలిగిన దేవుడు. నీవు ప్రార్థన చేస్తే దేవుడు మొరను ఆలకించే దేవుడు. యథార్థంగా ప్రార్థన చేయండి, యథార్థంగా ప్రార్థన చేయండి. ఆ విగ్రహాలైతే మనుషుడు రక్తంని కోరే, మనుషుడు దేహాలని కోరే, మనుషుడు చావవలసిన అవసరం ఉంది. కానీ ఈరోజు యేసు ప్రభు నిన్ను చావమంటలేదు, ఆయన నీ స్థానంలో మరణించాడు. దేవుని కోపాగ్ని ఆయన మీద చూపబడిందంట. ఆయన నీ కొరకు మరణించాడు. నీ శ్రమ, నీ బాధ, నీ అవమానం, నీకు రావాల్సిన శిక్ష అంతా ఆయన భరించాడు. ఈరోజు ప్రభువు కోరేది ఒకటే, నీవు ఆయన యందు విశ్వాసం వచ్చి ఆయన నిబంధనలో పొంది ఆయన వారసుడుగా నీవు సిద్ధపడాలని, ఈ లోకంలో బ్రతకాలని, నీవు ఈ లోకంలో వెలుగుగా జీవించాలని, ఆయన సొత్తుగా, ఆయన సాక్షిగా బ్రతకాలని, దేవుని గణపరిచే వ్యక్తిగా జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. నీ కొరకు బలైన యేసుని జ్ఞాపకం చేసుకోండి. నీ స్థానంలో మరణించిన యేసుని జ్ఞాపకం చేసుకోండి. నీ కొరకు క్రయధనాన్ని చెల్లించిన యేసుని జ్ఞాపకం చేసుకోండి. ఆ శిలువ పైన ఆయన నీ కొరకు దీనుడిగా నిలబడ్డాడు. స్వరూపమైనను సొగసైనను లేని వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈరోజు నీవు అందముతో నింపబడాలని, నీ జీవితము సుందరంగా మార్చబడాలని, నీ భవిష్యత్తులో నీవు ఆయన నామ మహిమార్థమై ఘనమైన కార్యములు చేయాలని, నీవు ఆయన ఆత్మ ఆలయముగా బ్రతకాలని, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తిగా ఘనమైన కార్యములు జరిగించే వ్యక్తిగా ఉండాలని, ఆయన చిత్తము, తండ్రి చిత్తము ఈ భూమి పైన నీ జీవిత కాలంలో నీవు నెరవేర్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. మరణము నుండి జీవానికి, పాపం నుండి పరిశుద్ధతకి మనము మార్చబడుతున్నామండి. ఈరోజు మనం క్రీస్తు నీతి అయి ఉన్నాం. కానీ నీకు అనుగ్రహించబడిన ఆ నీతి అనే వస్త్రాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నావా? God is faithful. God wants to do a new thing in your life. నీలో నూతన కార్యం చేయాలని ఆశ. ఈ అంచెదినంలో, అంత్యకాలపు పరిస్థితుల్లో ఎక్కడ చూసినా పాపము, ఈ దురాత్మల ప్రభావము, ఈ మోసపరచు ఆత్మల ప్రభావం ఎక్కడ చూసినా అధికంగా సంచరించుచుండగా, బీ కేర్ఫుల్. నీలో దీపం వెలగాలి, నీలో నూనె ఉండాలి, నీ జీవితం పైన అభిషేకం ఉండాలి, నీ జీవితం మండుతూ ఉండాలి. వేడుకోండి, ప్రభు సహాయాన్ని వేడుకోండి. దేవునితో సమాధానం పడాలంటే సమాధానం పడండి. దేవుని స్తుతించాలంటే దేవుని స్తుతించండి.
ఆయన చేసిన కార్యాలకు కృతజ్ఞతాస్తుతులు ఎంత స్తుతులు అర్పించండి. ప్రైజ్ హిమ్, గ్లోరిఫై హిమ్. దయచేసి ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరు మీరు నోరు తెచ్చి ప్రార్థన చేయాలండి. ప్రతి ఒక్కరు మీరు నోరు తెచ్చి ప్రార్థన చేయాలండి. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, నా కొడుకేనయ్యా, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, తడిపెను నీ తనువుని హృదయముదారు, తడిపెను తనువుని హృదయముదారు, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల
ప్రభువులోకి వెళ్తున్నామండి. మీరు నిజంగా నీ కొరకు బలి అయిన యేసయ్యని జ్ఞాపకం చేసుకుంటాం అంటే ఆయన బలియాగంలో శక్తి, ఆయన బలియాగం ద్వారా నీకు విడుదల, ఆ బలియాగం ద్వారా నీవు దేవుని బిడ్డగా మార్చబడే ధన్యత, భాగ్యం. ఎక్కడ మన చేతిలో ఉన్న రొట్టె ద్రాక్షరసాన్ని పైకెత్తి పెడతామా, కప్స్ పైకెత్తి పెడతామా? ఎక్కడ మీరు ధైర్యంగా చెప్పండి, ప్రభా నీ రక్తంలో జయం ఉందయ్యా, నేను నీ సొత్తును ప్రభా, నువ్వు చేసిన త్యాగం నీ యాగాన్ని బట్టి నాకు నిత్య జీవం ఉంది ప్రభా, నీవు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉంది ప్రభా, నా అపరాధముల నిమిత్తమై దోషముల నిమిత్తమై నీవు నలగొట్టబడ్డావు, వెరగొట్టబడ్డావు, నేను నమ్ముతున్నాను ప్రభా. ఎక్కడ అలాగ నోరు తెరిచి ప్రభుకు వందనాలు చెప్పండి. మీ కప్స్ పైకి ఎత్తి పెట్టినప్పుడు నీ కొరకు క్రయధనాన్ని చెల్లించిన యేసుకి వందనాలు. యేసయ్యా ప్రాణప్రియుడా నీకు వందనములయ్యా, నా కొరకు ఎంత త్యాగం చేశాయి. ఆ పరముని విడిచి వచ్చావు, ఆ మహిమని విడిచి వచ్చావు అయ్యా. స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా అయ్యా 10,000లో అతి సుందరుడు అయిన నీవు మార్చబడ్డావయ్యా. నువ్వు చేసిన కార్యాన్ని బట్టి వందనాలు. ఈరోజు నా జీవితానికి విలువ ఇచ్చావు, వందనం. నా జీవితంలో నిన్ను కలిగి ఉంటే నాకు ధన్యత, నాకు ధైర్యము, నాకు విడుదల. అవును ప్రభా, నీ రక్తంలో జయం ఉంది. నీ శరీరంలో నేను భాగంగా అవుతానికి అయ్యా, నీ శరీరం నా కొరకు వెరగొట్టబడింది ప్రభా. నీలో నేను ఏకమై ఉంటానయ్యా, నేను నీ సొత్తునయ్యా. చెప్పండి, యేసయ్యా నేను నీ సొత్తుని. నా ఆత్మ, శరీరము, మనస్సు నీ సొత్తు ప్రభా. ధైర్యంగా డిక్లేర్, ధైర్యంగా నా ఆత్మ, శరీరము, మనస్సు యేసయ్యా నీ సొంతమయ్యా. ఏ అపవాదికి నన్ను ఏళ్తానికి వీల్లేదు. నా దేహాన్ని, నా మనసుని, నా జీవితాన్ని ఏళ్తానికి వీల్లేదు. నాకు కావాల్సిన విడుదల దయచే. నేను చేసిన దాన్ని క్షమించు. అజ్ఞానంలో నేను చేసిన పాపములు, గ్రహించుకుని నేను చేసిన పాపములు, ఎరిగి చేసిన పాపములు, ఎరగక చేసిన పాపములు సమస్తము క్షమించు ప్రభువా. నీవే నా ప్రభుడువయ్యా, నీవే నా దేవుడువయ్యా, నీవే నా రాజువయ్యా, నీవే నా ప్రేమికుడువయ్యా. నేను నీ సొంతం యేసయ్యా. సమర్పించుకున్న వారైతే ఈ సమయంలో ప్రభు వల్ల పాల్గొంటామండి. దేవా, మా చేతుల్లో నీ రొట్టె ద్రాక్షరసాన్ని దీవించు, నీ శరీరంగా నీ రక్తంగా అభిషేకించు. పాల్గొనలు పొందిన ప్రతి ఒక్కరిని నీ ఆత్మకార్యం ఇప్పుడే జరిగించమని వేడుకుంటున్నాను ప్రభా. దయచేసి మన కప్స్ ఓపెన్ చేసుకుని, క్యాప్స్ ఓపెన్ చేసుకుని రొట్టె ముక్కని జాగ్రత్తగా చేతిలో తీసుకుందాము. యేసు ఆ రాత్రి వారు ముందున్న రొట్టెని దాన్ని తీసి, దాన్ని దీవించి, దాన్ని వెరగొట్టి, ఇది మీ కొరకై వెరగొట్టబడిన నా శరీరము, దీన్ని తిరిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. యేసుని జ్ఞాపకం చేసుకుంటాం ముఖ్యం. యేసయ్యని జ్ఞాపకం చేసుకోండి. ఆ సిలువలో వేలాడిన యేసయ్య నీ కొరకు ఆ స్తంభం పైన 39 బీటింగ్స్, 39 దెబ్బలు. ఆయన దేహం అంతా చీల్చబడింది. ఆయన తలపైన ముళ్ళ కిరీటము, ఆయన ముఖాన్ని గుడ్డేరంట. ఏ మాత్రం గుర్తు పట్టలేని స్థితిలోకి మార్చబడ్డాడంట. ఇట్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. నీ కొరకు, నీ కొరకు, నీ కొరకే. నీకు నిజంగా కృతజ్ఞత ఉందంటే ప్రభుకు వందనాలు చెల్లిస్తూ. యేసు ప్రభు రాత్రి వారి ముందున్న రొట్టెని దాన్ని దీవించి, దాన్ని విరిచినప్పుడు ఆయన వారితో చెప్పింది, ఇది మీ కొరకు వెరగొట్టబడిన నా శరీరం, దీన్ని తిన్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మన చేతుల్లో ఉన్న రొట్టె ముక్కను ఒక చిన్న ముక్క విరుద్దామండి. ఇది ఆచారం కాదు కానీ, అలవాటు కాదు కానీ, దేవుడు నా కొరకు ఈ రీతిగా, ఈ రొట్టె ముక్క వెరగొట్టబడే రీతిగా వెరగొట్టబడ్డాడని జ్ఞాపకం చేసుకుంటాం. యేసుని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు వందనాలు చెల్లిస్తూ కృతజ్ఞత హృదయంతో మన చేతుల్లో ఉన్న రొట్టె ముక్కను భుజిద్దామా. అదే రీతి మన చేతుల్లో ఉన్న ద్రాక్ష రసం కవర్స్ ఓపెన్ చేసుకున్నామండి. అటుపిమ్మట యేసు ప్రభు వారు ముందున్న ద్రాక్ష రసాన్ని ఎత్తిపెట్టి, ఇది మీ కొరకై కార్చిన నా రక్తము, ఇది మీ కొరకై చిందించిన నా రక్తము. అదే సమయంలో అంటాడు, మీతో నూతన నిబంధన చేయుచున్న నా రక్తము. యు సీ ద బ్లడ్ కవెనెంట్, ద పవర్ఫుల్ అబవ్ ఆల్, ద గ్రేటెస్ట్ కవెనెంట్ దట్ వీ హ్యావ్. యేసు రక్తము ద్వారా చేయబడిన నిబంధన. నీవు ఆయన రక్తంలో జయం ఉందంటే ధైర్యంగా ప్రకటించండి. యేసు రక్తము జయము. ధైర్యంగా చెప్పండి ప్రతి ఒక్కరు, యేసు రక్తము జయము. ప్రభు యేసు రక్తము జయము. నా యేసు రక్తములో జయం ఉంది. అపవాది క్రియలు లయపరిచే రక్తము జయము. దుష్టుడి క్రియలను లయపరిచే రక్తము, జీవాన్నిచ్చే రక్తము, విడుదలనిచ్చే రక్తము, స్వస్థతనిచ్చే రక్తము, క్షేమాన్నిచ్చే రక్తము, నిత్య జీవాన్నిచ్చే రక్తము, జీవ గ్రంథంలో పేరు రాసే రక్తము. ధైర్యంగా ప్రకటించండి, ధైర్యంగా ప్రకటించండి. యేసు రక్తము జయము, యేసు రక్తము జయము, యేసు రక్తము జయము. ధైర్యంగా ప్రతి ఒక్కరు స్వరమెత్తి చెప్పాలి. డిక్లేర్ ఇట్, డిక్లేర్ ఇట్, కన్ఫెస్ విత్ యువర్ మౌత్ బోల్డ్లీ.
సమయంలో అలాగే దేవుని స్తుతిస్తూ మన చేతుల్లో ఉన్న ద్రాక్ష రసాన్ని తాగుదామా? ప్రభువా, నీకు వందనాలయ్యా. నాకు ఇచ్చిన ఈ ధన్యత బట్టి ఇవ్వండి, ఈ భాగ్యం బట్టి ఇవ్వండి. నువ్వు ఆది నుండి నువ్వు ఏర్పరచుకున్నావు, నువ్వు కోరుకున్నావు, నువ్వు పిలుచుకున్నావు. నీ ప్రజలు ఎన్నోసార్లు నిన్ను తునీకరించి అన్య దేవతలు పూజించిన వాటి వైపు వెళ్ళినాను. నువ్వు ఇంకొనో చేతులు చాపి నువ్వు రానుద్దేశించిన ఎడల నా ఎద్దకే తిరిగి రావాలని పిలుస్తూ వచ్చావు. ఈరోజైతే ముఖ్యంగా పరమ తండ్రి, నీ ప్రియ కుమారుని మా కొరకు బలిగా ఇచ్చి మేము నీతో జతపరచబడటానికి, మేము నీ బిడ్డలుగా మార్చబడటానికి, నీ సొత్తుగా పిలవబడటానికి, నీ కుమారులు కుమార్తెలుగా, రాజులైన యాచక సమూహంగా, ఏర్పరచబడిన వంశంగా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలవబడిన వారుగా, నీ మహిమని ప్రచురించి వారుగా మమ్మల్ని కోరుకున్నావయ్యా. ఇక్కడున్న ప్రతి జీవితాన్ని భద్రపరచు, ఇక్కడున్న ప్రతి జీవితాన్ని బలపరచు. ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కొరకు సజీవ యాగంగా బలవంతులుగా బ్రతకాలి ప్రభా. ఏ పీరికి తన ఆత్మ ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు, ఏ మోసపరిచే ఆత్మలు ఇక్కడ ఎవరిని వెళ్తానికి వీల్లేదు, కుటుంబాలను పాడు చేసే ఆత్మలు ఇక్కడ ఏ కుటుంబాన్ని మొడతానికి వీల్లేదు. నీ రక్తంలో ఉన్న జయంని ప్రకటిస్తూ నీ రక్తంతో ముద్రించి ఇంకనూ రక్షణ పొందని వారు, నీ రక్తంలో నిబంధనలో పాల్పొందం పొందని వారు వారు విడిచిపెట్టద్దు ప్రభా. ఈ ఆలయంలో ఇక్కడ ఉంటే ఈరోజు ఈ స్వరము ఎక్కడైతే వినబడుతుందో నీ వాక్ వింటూ నీతో ఒకటవ్వాలని ఆశపడుతున్న ప్రతి ఒక్కరిని నీ నిబంధనలోకి తీసావు. ఇంకా గ్రహించని వారిని చూడు ప్రభా. వారు మనోనేత్రాలు గుడ్డితనం ఈ యుగ సంబంధమైన దేవత కలుగు చేసి ఉంచుగా. లెట్ యువర్ లైట్ షైన్, లెట్ యువర్ లవ్ మేనిఫెస్ట్. నీ కరుణ, నీ కృప ఈరోజు మాకు అధికంగా ఉందని జ్ఞాపకం చేసుకో. కరుణించే దేవుడు, కృప చూపించే దేవుడు, నీ దగ్గరకు వచ్చే ఎవరిని ఎంత మాత్రం త్రోసివేసే దేవుడు కాదు. అపవాది వాడు అనుచరులకి సిద్ధపరచవయ్యా ఆ నిత్య అగ్ని. కానీ మేమందరం రక్షించబడాలని, నీ రాజ్యంలో నీతో పాటు ఉండాలని నువ్వు ఆశపడుతున్నావు. ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తావు. ఈరోజు ఈ ఆలయంలో ఉన్న ప్రతి ఒక్కరిపైన యేసు రక్త ప్రోక్షణ పెట్టుకుంటున్నాను. ఏ దుష్టాత్మ, ఏ దురాత్మ, ఏ మోసపరిచే ఆత్మలు, ఏ చేతపడి శక్తులు, ఏ చీకటి ప్రభావం ఇక్కడ ఉన్న ఎవరి పైన అధికారం చలాయిస్తానికి వీలు లేదని యేసు నామములో ప్రకటించబడుతుంది. ఇప్పటికే అపవాది అధికారం కింద ఎవరన్నా ఉంటే ఇప్పుడే ప్రతి అపవాది కాడి నజరడని యేసు నామములో పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా లయపరచబడునుగా కానీ ప్రకటిస్తున్నాము. దేవా, నీ వాక్యం సెలవిస్తుందని నూనె, తైలం అభిషేకం దూరంగా బంధకాలు తెంపబడతాయని, దానికన్నా బలమైందయ్యా నీ ఆత్మ అభిషేకం, నీ రక్త ప్రోక్షణ. అందుకనే వేడుకుంటాం ప్రభా, నీ రక్తంతో ముద్రించు, నీ ఆత్మ దూరంగా, పరిశుద్ధాత్మ అభిషేకం దూరంగా నీ కార్యాలు జరిగించు. పరిశుద్ధాత్మ దేవ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు. జ్ఞాన ఆత్మని కలిగిన వారిగా కాలము సమయం ఎరిగి మా జీవితాన్ని, మా అవకాశాలను సద్వినియోగపరుచుకునే జీవితం కృపణ దయచేయమని వేడుకుంటూ విత్తన వాక్యాన్ని ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. ఫినిషింగ్ చివరిగా పాట పాడేటప్పుడు ఇంకొక 5 minutes ఫినిషింగ్ అండి.